హలో ఫ్రెండ్స్. మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో పురాణాల్లో స్కాంద పురాణం గురించి ప్రశ్నలను పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న వచ్చి, స్కాంద పురాణం ఎన్ని కాండాలుగా విభజించబడింది? మనకి స్కాంద పురాణం 7 కాండాలుగా విభజించబడింది. ఆప్షన్ 2 ఆన్సరు. తర్వాత క్వశ్చన్ వచ్చి, హిందూ మతంలో శివునికి అత్యంత సంబంధం కలిగిన పర్వతం ఏది? ఇది స్కాంద పురాణంలో ప్రముఖంగా ప్రస్తావించబడింది అన్నారు. మనకి శివునికి అత్యంత సంబంధమైన కలిగిన పర్వతం ఏదంటే కైలాస పర్వతం. ఆప్షన్ 3 ఆన్సరు. తర్వాత ప్రశ్న, సుమారు 81,000 శ్లోకాలతో ఉన్న అత్యంత దీర్ఘమైన పురాణం ఏది? పురాణాల్లో అతిపెద్దది స్కాంద పురాణం. ఆప్షన్ 2 మనకి ఆన్సర్. స్కాంద పురాణం గురించి క్లుప్తంగా ఒకసారి మనం పరిశీలిద్దాం. స్కాంద పురాణంలో 81,000 శ్లోకాలున్నాయి. ఇది కుమారస్వామి స్కందుడిచే చెప్పబడినది. ఇందు ముఖ్యంగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని యొక్క మాహత్యములు, ప్రదేశ స్తోత్రములు, కాశీకాండము, కేదారకాండము, రేవాకాండము. రేవాకాండంలోనే మనకి సత్యనారాయణ వ్రతం. వైష్ణవకాండంలో వెంకటాచల క్షేత్రం గురించి, ఉత్కలకాండము జగన్నాథ క్షేత్రం గురించి, కుమారికాకాండం అరుణాచల క్షేత్రం గురించి, బ్రహ్మకాండము రామేశ్వర క్షేత్రము, బ్రహ్మోత్తర కాండము గోకర్ణ క్షేత్రం గురించి, ప్రదోష పూజ గురించి, అవంతికా కాండంలో క్షిప్రా నది, మహాకాల మహత్యము మొదలగునవి స్కాంద పురాణంలో ఉన్నాయి. స్కాంద పురాణం మనకి 7 కాండాలుగా విభజించబడింది, మేజర్ డివిజన్స్. మళ్ళీ ఈ కాండాల్లో ఇతర కాండాలు కూడా ఉంటాయి. స్కాంద పురాణము ఎన్ని కాండాలుగా విభజించబడిందంటే 7 కాండాలుగా. ఆ 7 కాండాలు ఏంటంటే మహేశ్వర కాండం, అదేవిధంగా వైష్ణవ కాండం. ఈ కాండాల్లోని అంశాలను ఒకసారి పరిశీలిస్తూ ఉండండి. బ్రహ్మకాండ, కాశీకాండ, అదేవిధంగా అవంతికా కాండ, నాగార కాండ, ప్రభాస కాండ. ప్రభాస కాండలో మనకి ప్రభాస క్షేత్రం గురించి ఉంటుంది, సోమనాథ్ గురించి. స్కాంద పురాణంలో మన దేశంలో ఉండేటటువంటి అన్ని క్షేత్రాల గురించి చాలా వరకు స్కాంద పురాణంలో ప్రస్తావించబడి ఉంటుంది. పురాణాల్లో అతిపెద్దది స్కాంద పురాణం. 81,000 శ్లోకాలు సుమారుగా స్కాంద పురాణంలో ఉన్నాయి. అఫీషియల్ కీలో మనం ఆన్సర్స్ చూసుకుంటే, స్కాంద పురాణం మొత్తం ఎన్ని కాండాలుగా విభజించబడింది? 7 కాండాలుగా మనం చూసాం కదా. త్రిమూర్తులు మహేశ్వర కాండం, వైష్ణవ కాండం, బ్రహ్మకాండం, అదేవిధంగా కాశీకాండం, అవంతికా కాండం, నగార కాండం. తర్వాత మనకి నాగారకాండం తర్వాత ప్రభాసకాండం. ప్రభాసకాండంలో మనకి సోమనాథ క్షేత్రం గురించి వివరించబడి ఉంటుంది. మనకి రేవాకాండంలో సత్యనారాయణ వ్రతం గురించి ఉంటుంది. సత్యనారాయణ వ్రతం గురించి ప్రస్తావించబడిన పురాణం ఏది అని మనకి రాబోయే ఎగ్జామ్స్లో రావచ్చు. స్కాంద పురాణం. హిందూ మతంలో శివునికి అత్యంత సంబంధం కలిగిన పర్వతం ఏది? కైలాస పర్వతం. ఇది స్కాంద పురాణంలో ప్రముఖంగా ప్రస్తావించబడింది. స్కాంద పురాణంలో చాలా వరకు ప్రతి క్షేత్రం గురించి ప్రస్తావించబడి ఉంటుంది. సుమారు 81,000 శ్లోకాలు
ఉన్న అత్యంత దీర్ఘమైన పురాణం ఏది? స్కాంద పురాణం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.